నాయిబ్ లిమిటెడ్, చిన్న కానీ వేగంగా ఎదుగుతున్న కంపెనీ, ఇప్పుడు డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్డర్లతో మార్కెట్ దృష్టిని ఆకర్షిస్తోంది. 2025లో నాయిబ్ భారీగా ఆర్డర్లు గెలుచుకుంది. డిఫెన్స్, ఇన్ఫ్రా, ఎక్స్పోర్ట్ మాన్యుఫాక్చరింగ్ పై దృష్టి పెట్టింది. ఆత్మ నిర్భర్ భారత్ అండ్ మేక్ ఇన్ ఇండియా లో బలంగా పాల్గొంటోంది. మార్కెట్ క్యాప్ 1,943 కోట్ల రూపాయలు. FY25లో సేల్స్ 507 కోట్ల రూపాయలు +80%, ప్రాఫిట్ 27.4 కోట్ల రూపాయలు +48%, రో 12.0%, రోస్ 16.7%, మార్జిన్స్ కూడా మెరుగుపడ్డాయి. కానీ వాల్యుయేషన్ మాత్రం చాలా ఖరీదు. PE 93x అంటే చాలా కాస్ట్లీ జోన్. ప్రమోటర్ హోల్డింగ్ 9% తగ్గింది. ఇటీవల రూపాయల నుండి 29 కోట్ల రూపాయలు వరకు డిఫెన్స్ స్ట్రక్చర్స్, అసెంబ్లీస్ కాంట్రాక్ట్స్, ఇక 150 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఇజ్రాయెల్ నుండి ఇప్పటివరకు అతిపెద్దది. స్టాక్ 1,300 రూపాయల వద్ద ఉంది. 6 నెలల్లో 8% పెరిగినా ఏడాదిలో -13% పడిపోయింది. చార్ట్స్ ఇంకా బేరిష్. మ్యాక్ట్ అండ్ బోలింగర్ బ్యాండ్స్ లో వీక్నెస్ స్పష్టంగా ఉంది. డిఫెన్స్, ఇన్ఫ్రా ఆర్డర్స్ 2026 నుండి 27 వరకు ఎగ్జిక్యూషన్లో ఉన్నాయి. టెక్నాలజీ అప్గ్రేడ్స్, ఎక్స్పోర్ట్ ఎక్స్పాన్షన్ కూడా జరుగుతున్నాయి. రివార్డ్, ఆర్డర్ బుక్ బలంగా ఉంది. ఫండమెంటల్స్ మెరుగవుతున్నాయి. రిస్క్, వాల్యుయేషన్ చాలా హై, మార్జిన్స్ అండ్ క్యాష్ ఫ్లోస్ ప్రెషర్లో ఉన్నాయి. కాబట్టి ఇది లాంగ్ టర్మ్, హై రిస్క్ ఇన్వెస్టర్స్ మాత్రమే కరెక్షన్స్ లో అక్యుములేట్ చేయాల్సిన స్టాక్. నాయిబ్ డిఫెన్స్ లో నెక్స్ట్ హీరో అవుతుందా లేక ఎక్స్పెన్సివ్ ట్రాప్ నా? మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.